హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే చాలామంది అయితే లైక్స్ చేస్తున్నారు, షేర్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీరికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలా మీరు లైక్స్, షేర్స్, కామెంట్స్ చేయటం వల్ల నాకైతే నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవన్నీ నాకు బూస్టింగ్లా అనిపిస్తాయి. వీటిని బట్టి నేనైతే మరిన్ని వీడియోస్ చేసే అవకాశం అయితే నాకైతే ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మీ అందరికీ చెన్నైలోని ఒక ఫేమస్ అయిన షాపింగ్ మాల్ చూపించబోతున్నాను. అదే ది లెజెండ్ శరవణ స్టోర్స్ అండి. ఇది పాడీలో ఉంది. ఇప్పుడు మనం పాడీ ఫ్లైఓవర్ పై ఉన్నామన్నమాట. చూడండి, పాడీ ఫ్లైఓవర్ చాలా పెద్దదండి, ఫేమస్ కూడాను. రౌండ్ ఫ్లైఓవర్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, స్లోగా చూపించానండి స్టార్టింగ్ నుంచి కూడాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కూడా తెలియాలని చాలా స్లోగా అయితే వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకైతే ది లెజెండ్ శరవణ స్టోర్స్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి. మనకి 9 ఫ్లోర్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద అండర్ గ్రౌండ్లో అయితే మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. మేమైతే బైక్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఎస్కలేటర్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాము. అయితే ఈరోజు మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేనైతే ఎంట్రన్స్ వైపుకి వచ్చేసాను అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. చూడండి ముందు అసలు ఎంత బాగా డెకరేట్ చేసిందో. ఎప్పుడూ డిఫరెంట్గా డెకరేట్ చేసి పెడతారండి. లోపలంతా లైటింగ్స్తో ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పైన చూడండి లైట్స్ డిజైన్స్ చూడండి, సీలింగ్ ఎలా ఉందో చాలా బాగుంటుంది. మొత్తం సెంట్రల్ ఏసీ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. ఆల్రెడీ సమ్మర్ టైం కదండి, బయట అయితే బైక్ పై వచ్చేటప్పుడు మాకు చాలా వేడిగా అనిపించింది. సో ఇక్కడ మీకు సేపు రిలాక్స్ అయ్యి పైకైతే షాపింగ్ చేయడానికి వెళ్తాము. గ్రౌండ్ ఫ్లోర్ అయితే కొంచెం మనం రిలాక్స్ అవడానికి అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే జ్యువెలరీ సెక్షన్ అండి. అది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట సెక్షన్ మొత్తం. చూడండి, ఈ జ్యువెలరీ సెక్షన్లో మనకి డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. చాలా మోడల్స్ ఉంటాయి. ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. మాకు కావాల్సిన గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, డైమండ్స్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే మేమైతే ఇప్పుడు ఇక్కడే రెగ్యులర్గా పర్చేజ్ చేస్తున్నాము. అంతకుముందు అయితే మేము చాలా దూరం టీ నగర్ వెళ్ళే వాళ్ళమండి. ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేశాకైతే మాకు నియర్ బై అయింది. సో చాలా మోడల్స్ ఉంటున్నాయి, ప్యూరిటీ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే పర్చేస్ చేస్తాము. ఈ మాల్లో ఏంటంటే మనకి బోత్ సైడ్స్ కూడా లిఫ్ట్లు ఉంటాయి, ఎస్కలేటర్స్ ఉంటాయి, స్టైర్స్ ఉంటాయండి. మనం ఏ వైపు నుంచి అయినా ఎటువైపుకైనా రావచ్చు. ఈజీగా అటు ఇటు తిరగవచ్చు అనమాట. ఏ వైపు నుంచి అయినా వెళ్ళొచ్చు, ఏ వైపు నుంచి అయినా రావచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో అంతా శారీ సెక్షన్ అండి. ఒక సైడ్ అంతా ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయన్నమాట లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ వైపు అంతా పట్టు శారీ సెక్షన్ అండి. కాస్ట్లీ శారీస్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్ అంతా వచ్చేసి చూడిదారు, డ్రెస్ మెటీరియల్స్, నైట్ డ్రెస్సెస్, లెగ్గిన్స్, టాప్స్, ఇంకా బేబీ ఐటమ్స్, మరియు లాస్ట్లో మనకి రైట్ సైడ్లో బ్లౌజ్ ఐటమ్స్, బ్లౌజ్ పీసెస్, స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి, బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయండి. లైనింగ్ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా మనం శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ వర్క్ చేసుకునే మెటీరియల్స్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ లాస్ట్లో అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి కౌంటర్ సైడ్ అయితే చిన్న బేబీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. వాకర్సు, డైపర్సు, బేబీ ఆయిల్స్, ఇంకా బేబీ ప్రోడక్ట్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే పెట్టేశారండి. ఇదంతా మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ సెక్షన్ అనమాట. ఎక్కువగా నేనైతే డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడే తీసుకుంటాను. రీజనబుల్గా ఉంటాయండి. అంటే మనకి నచ్చిన కాస్ట్లో మనం తీసుకోవచ్చు అనమాట. తక్కువ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి. ఇక అది మన ఇష్టం అనమాట. క్వాలిటీ కూడా అంతే ఉంటుందండి. మనం పెట్టే రేంజ్ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. అయితే క్లాత్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. మేమైతే ఇక్కడే తీసుకుంటాం మ్యాక్సిమం. ఇవన్నీ చిన్నపిల్లల గౌన్లు అనమాట, జుబ్బాలు ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలే ఉంటాయి అన్నమాట. 1 year బేబీ వరకు ఇక్కడే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో చూడండి మనకైతే బ్లౌజ్ పీసెస్, బ్లౌజ్ మెటీరియల్స్, బ్లౌజ్ స్టిచ్ చేసినవి ఉంటాయి, రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి, బనీన్ క్లాత్ అని, కాటన్ అని, మోడర్న్ బ్లౌజెస్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. కాస్ట్ని బట్టి మనకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. లైనింగ్ అవి కూడా ఇక్కడే ఉంటాయి. మరియు వర్క్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడికైతే కొన్ని ఉంటాయి అనమాట. శారీ ఫాల్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయి మనకి.
చిన్నపిల్లలవి చూడండి కొన్ని అయితే ఇక్కడ ట్రైలో వేసేసారనమాట. ఉయ్యాలలు అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ మనకి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెట్టేశారు. ఈ సెక్షన్లో చూడండి పైన చాలా డ్రెస్సెస్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఉన్న ఇన్ని మోడల్స్లో మనకు కావాల్సిన మోడల్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవటం కోసం ఏ లైన్లో ఏ డ్రెస్సెస్ ఉన్నాయి, ఏ మోడల్ డ్రెస్సెస్ ఉన్నాయి తెలియడం కోసం వీళ్ళైతే పైన ఆ మోడల్ని బట్టి హ్యాంగ్ చేశారండి. అంటే ఆ డ్రెస్ని బట్టి ఆ లైన్లో మనకి అలాంటి డ్రెస్సెస్ దొరుకుతాయని మనకైతే ఈజీగా తెలుస్తుంది. అంతేకాకుండా మనం ఫ్లోర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చూడండి బొమ్మలకి కొన్ని డ్రెస్సెస్ వేసి ఉన్నాయి. ఇలాంటి డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయని మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఇలాగ పెట్టేశారు. అయితే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి చిన్నపిల్లల సెక్షన్ అండి. అంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ. రైట్ సైడ్లోనేమో బాయ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లోనేమో గర్ల్స్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి, అన్ని మోడల్స్ ఉంటాయి. ఆ పైన హ్యాంగ్ చేసిన దాన్ని బట్టి మనం ఏ లైన్లో ఏ మోడల్స్ ఉంటాయో ఈజీగా ఐడెంటిఫై చేసుకొని తీసుకోవచ్చు. ఈజీగానే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ షాపింగ్ మాల్స్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే అన్నీ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఇలాగా మనకైతే అన్నీ నచ్చుతాయండి. దాదాపు ఒకటి తీసుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ నచ్చిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ షాపింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయంలో అయితే నాకు మా హస్బెండ్కి అయితే ప్రతిసారి గొడవ జరుగుతుందండి. ఒకటి తీసుకోవాలని వస్తాము కానీ ఇక్కడ మనకి ఇంకొన్ని నచ్చుతాయి అన్నమాట. సో ఇలా కంట్రోల్గా ఉండలేదనేసి జెంట్స్కి అయితే ఎక్కువగా కోపం వచ్చేస్తుంది కదా, సో మా వారికి కూడా అలాగే కోపం వస్తుందండి. చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ. నేనైతే మా పెద్దబాబుకి కొంచెం ఫోన్ ఇచ్చేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా పెద్దబాబు షూట్ చేస్తున్నాను. నన్ను సెలెక్ట్ చేస్తుంటే మనం చూపించడానికి వచ్చాము, ఇప్పుడేం వద్దు పద అంటున్నారు నన్ను వీళ్ళు. రైట్ సైడ్ బాయ్స్ సెక్షన్ చూపించడానికి వస్తుంటే దారిలో చూడండి ఈ పాప ఎంత క్యూట్గా ఉందో. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ పాపనైతే ముద్దు చేస్తున్నారు. వచ్చేసామండి బాయ్స్ సెక్షన్కి. చాలా బాగుంటాయి ఇక్కడ డ్రెస్సులు. మేము ఎక్కువగా షాపింగ్ చేసే సెక్షన్ అనే చెప్పాలి ఈ సెక్షను. ఎందుకంటే మాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వారికి సంబంధించిన డ్రెస్సులన్నీ మేము ఇక్కడే తీసుకుంటామండి. బయట ఎక్కడన్నా తీసుకున్నా కూడా మాకు అంత క్వాలిటీగా అనిపించవు, ఇక్కడ వచ్చినంత క్వాలిటీగా అయితే మాకు అనిపించవు. ఇక్కడ రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అబ్బాయిల డ్రెస్సులు అయితే. చూడండి అసలు ఎంత పెద్ద లైను, ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ పైన మనకి బోర్డులో డిస్ప్లే చేసి ఉంటుందండి ఏ రేంజ్ ఎంత అనేసి, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి మేము ఎప్పుడు రీజనబుల్గానే తీసుకుంటామండి, మరి హై రేంజ్ అయితే తీసుకోము, అలా అని తక్కువలో తీసుకోము, మంచి క్వాలిటీ ఉన్నవే తీసుకుంటాము. వారికి సంబంధించిన డ్రెస్సులు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళనైతే మేము తీసుకురాము. నేను మా హస్బెండ్ వచ్చి షాపింగ్ చేస్తామన్నమాట. పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి నచ్చినవి బాగున్నా బాగోకపోయినా కొనమని గొడవ చేస్తారు కదా, అందుకని ఆ విషయంలో మేము పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచుతామన్నమాట. ఇప్పుడైతే కొన్ని టీషర్ట్స్ కలర్స్ బాగున్నాయని అయితే సెలెక్ట్ చేసాము. వీడియో లెంత్ అవుతుందని అయితే మీకైతే చూపించలేదు. ఇప్పుడైతే 4th ఫ్లోర్కి వచ్చేసామండి. ఇదంతా జెంట్స్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే జెంట్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి, పెద్దవారికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇప్పుడైతే నేను క్లియర్గా చూపించట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. పైకి వెళ్ళే కొద్దీ మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. మొత్తం గ్లాస్ అవుట్ అన్న చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ 5th ఫ్లోర్ వచ్చేసి కూడా 2 సెక్షన్స్గా డివైడ్ చేసి ఉంటుందండి. హాఫ్ పార్ట్ వచ్చేసి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఫ్యాన్సీ జ్యువెలరీ, ఫ్యాన్సీ ఐటమ్స్, మేకప్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడే వీటికి బిల్లింగ్ చేసుకోవాలి. స్పెషల్గా కౌంటర్ ఉంటుంది. బిల్లింగ్ చేసుకోకుండా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళనివ్వరండి, ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, మిస్ అవుతాయేనో మరి ఏమో. కొంచెం సెక్యూరిటీ పర్పస్లో ఇక్కడైతే వీళ్ళు ఇక్కడే బిల్లింగ్ చేయాలని చెప్తారు. మనం బిల్లింగ్ చేశాక కవర్ అయితే మనకే చేతికి ఇచ్చేస్తారు సీల్ చేసేసి. ఇంకా ఆ వైపు రైట్ సైడ్లో అయితే మనకి ఇంట్లోకి సంబంధించిన సరుకులు అంటే గ్రాసరీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అక్కడైతే ఉంటాయండి. నేనైతే ఆ వైపుకి వెళ్ళడం లేదు. మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు అయితే అన్నీ చూపిస్తానండి. ఇప్పుడైతే మీకు ఏ ఫ్లోర్లో ఏముంటాయని ఐడియా కోసం అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి అసలు జ్యువెలరీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఇయర్ రింగ్సే ఇన్ని ఉన్నాయంటే ఇయర్కి సంబంధించినవి, ఇంకా హారాలు, నెక్లెస్లు అవన్నీ అయితే లోపల చాలా ఉంటాయండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే అవన్నీ చూపించట్లేదు. ఇప్పుడైతే 6th ఫ్లోర్కి వచ్చేసానండి. 6th ఫ్లోర్లో మనకి
లెఫ్ట్ సైడ్లో అంతా మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి. ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మొబైల్స్ పౌచ్, వాచెస్, ఫ్యాన్స్ అలా అన్నీ ఉంటాయండి. ఛార్జింగ్ ఫ్యాన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మరియు రైట్ సైడ్లో అయితే స్టేషనరీ ఐటమ్స్, టాయ్స్, పిల్లలకు సంబంధించిన సైకిల్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనం 7th ఫ్లోర్ కూడా వెళ్తున్నాం. ఎందుకంటే మా చిన్న బాబు గొడవ చేసేస్తున్నాడు, ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళాలని. సో అందుకని ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 7th ఫ్లోర్కి వచ్చేసామండి. 7th ఫ్లోర్ వచ్చేసరికి మనకి స్లిప్పర్స్, షూస్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయండి. అంబ్రిల్లాస్ అన్నీ కూడా మనకి 7th ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే మొత్తం వెళ్ళి చూపించట్లేదు, పిల్లలు గొడవ చేస్తున్నారు కాబట్టి రిటర్న్లో మేము షాపింగ్ చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే 8th ఫ్లోర్కి వచ్చేసానండి. 8th ఫ్లోర్ అంటే నాకు ఇష్టమైన ఫ్లోర్ అనే చెప్పాలి. అంతేకాకుండా నాలాంటి చాలామంది లేడీస్కి ఇష్టమైన ఫ్లోర్ అనే చెప్తాను నేనైతే. ఇక్కడ ఇంట్లో కావాల్సిన ప్లాస్టిక్, గ్లాసు, స్టీలు, ఐరన్, బ్రాస్ ఇలా అన్ని వస్తువులు అయితే ఉంటాయండి. అంతేకాకుండా మిక్సీలు, గ్రైండర్లు, స్టవ్లు, చిమ్నీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు కూడా ఉంటాయన్నమాట. అందుకే ఈ ఫ్లోర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అన్నీ ఇష్టమని చెప్తున్నాను, షాపింగ్ చేయట్లేదు అని డౌట్ అయితే మీకు రావచ్చు. సో వీడియో లెంతీ అవుతుంది, పిల్లలు కూడా ఆకలిని గొడవ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే 9th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. 9th ఫ్లోర్లో అయితే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫర్నిచర్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెయిన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే మనకి ఉంటాయన్నమాట. రైట్ సైడ్లో క్యాంటీన్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇంత పెద్ద షాపింగ్ మాల్లో మేము ఏమేమి షాపింగ్ చేసాం, ఎంతసేపు ఉన్నాం, ఏమేమి తిన్నాం అన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 అయితే మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.